నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఒకసారి అన్నారట, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపండి అని. అది దానికైతే అగెనిస్ట్గానే ఉన్నారు. సో దీనికి సంబంధించి 1,00,00,000 సంతకాల సేకరణ చేస్తామని చెప్పారంట. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలో వచ్చింది ఏంటంటే ఆయన ఫెయిల్యూర్ అయ్యారు, జనాలు తిరస్కరిస్తున్నారు, అంటే ప్రైవేటీకరణని చెయ్యాలని ఒప్పుకుంటున్నారు అని చెప్పి జనాలు అంటారు. అసలు అది ఎలా సాధ్యమవుతుందో కానీ వాళ్ళైతే ఆ రకంగా రాసుకొచ్చారు. దీన్ని మనం ఎలా చూడాలంటారు? వీళ్ళు నిజంగా ఫెయిల్యూర్ అయ్యారా, పట్టించుకోలేదా, లేకపోతే వీళ్ళు ఏమన్నా వేరేగా చెప్తున్నారా? ఇప్పుడు రాయాల్సినవి రాయకుండా చేయాల్సిన పనులు చేయకుండా కోడిగుడ్డు మీద ఈకలు వీకే పనులు చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఒక విషయం, గవర్నర్ గారికి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ జగన్ గారి ఆధ్వర్యంలో సరే 1,00,00,000 సంతకాల సేకరణతో వినతి పత్రం ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత లాస్ట్ మంతే వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే జనం తిరస్కరిస్తున్నారు, జనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు అనుకూలంగా ఉన్నారు, అన్నిటినీ ప్రశ్నిస్తున్నారు, ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టించావు అని ప్రశ్నించారు అన్నట్టుగా ఒక కథనం వచ్చింది. దీంట్లో మనం లాజికల్గా ఆలోచిద్దాం. వైసీపీకి ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కారణాలు మనకు తెలియదు, కానీ ఆ సంతకాల సేకరణ ఎందుకు చేయలేదు అనేది. వాళ్ళు 1,00,00,000 సంతకాల సేకరణ చెయ్యాలి అని డిసైడ్ అయితే అదేం పెద్ద విషయం కాదు కదా. ఒకవేళ గవర్నర్ గారికి సమర్పించుంటే ఏం రాసి ఉండేవాళ్ళు అంటే, మొత్తం ఫేక్ ఇది, ఒక్కొక్కరు 100 సంతకాలు పెట్టారు, 1,00,00,000 మంది అసలు వీళ్ళకి సంతకాలే పెట్టలేదు, వీళ్ళు అసలు జనం దగ్గరికే రాలేదు, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే నాయకులు దొంగ సంతకాలు పెట్టుకొని సంతకాల సేకరణ చేశారు అంటారు. చేయలేదు అంటే వాళ్ళ వల్ల కాలేదు, జనం తిరస్కరించారు. జనానికి వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేయడాన్ని ఎందుకు ఆమోదిస్తారు జనం? వాళ్ళ పిల్లలకి సీట్లు రావాలని, వాళ్ళ పిల్లలు డాక్టర్లు చదువుకోవాలని, పేద పిల్లలకి కోట్లు డొనేషన్లు కట్టలేరు కాబట్టి సీట్లు రావాలని ప్రైవేటు కళాశాలలని మద్దతు ఇస్తూ ఎవరైనా జనం చెప్తారా? ఎక్కడైనా చెప్తారా? సింపుల్ లాజిక్ అది. ఎందుకు చెప్తారు జనము? ప్రైవేటు వైద్య కళాశాలలు అంటే ఏమిటి అర్థము? రోగుల్ని పిండేస్తారు, వాళ్ళు మొత్తం విద్యార్థుల్ని పిండేస్తారు, చదువుకోవాలంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుస్తారు. సింపుల్ కదా. మీరు ఎక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చూసుకున్నా ఇదే కదా జరుగుతూ ఉంది. దీనికంటే భిన్నంగా జరుగుతుందా? అదే గవర్నమెంట్ కాలేజీలు నడిపితే మామూలు పిల్లలు కూడా ఏదో నామమాత్రపు ఫీజులతో చదువుకోగలుగుతారు, వాళ్ళు విద్య నాణ్యత ఉంటుంది, అన్నీ ట్రీట్మెంట్ కానీ పేషెంట్లకు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని నమ్మకం. దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారు. ఆయన వైద్య కళాశాలలు కట్టలేరు కాబట్టి, 5,000 కోట్లు ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని జనం ఎప్పుడైనా చెప్తారా? ఎవరికైనా 5,000 కోట్లు లేవా మీ దగ్గర? ప్రతి వారం అప్పుకు పోతారు కదా. పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, పుష్కరాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. మరి మెడికల్ కాలేజీలకి మీరు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టినా 5,000 కోట్లు అయిపోతుంది కదా. ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఇంకేమనంటే జగన్ ఎందుకు పూర్తి చేయలేదు అంటారు. ఆయన చేయగలిగిన నాటికి చేశారు, చేయలేకపోయారు. అవును, మీరు చేయాలి కదా. గత ప్రభుత్వం చేయలేదు, మీరు చేయాలి కదా. ఆయన అమరావతి చేయలేకపోతే మీరు అందరూ ఒక దుమ్మెత్తి పోశారు కదా. ఇప్పుడు మీరు ఎందుకు వైద్య కళాశాలలు మేము చేయలేమని చెప్తున్నారు? మీరు చేయాలి కదా. ఇంకేమంటే ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారని ప్రజలు నిలదీస్తున్నారు. అసలు ఋషికొండ ప్యాలెస్కి వైద్య కళాశాలల ప్రైవేటీకరణకి ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడైనా సంబంధం ఉందా? వాళ్ళు వేస్ట్ కట్టారు అనుకుంటే వీళ్ళు అవసరమైందే కట్టట్లేదు. అదే కదా. ఇప్పుడు ఆయన వేస్ట్గా కట్టాడు, సరే ఋషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు అనేది వైసీపీతో సరైన సమాధానం లేదు. మామూలుగా ఆలోచించే వాళ్ళకు కూడా ఆయన ఋషికొండ ప్యాలెస్ ఎందుకు అంత డబ్బు పెట్టి కట్టారు అనే దానికి లాజిక్ లేదు దాంట్లో. ఎందుకు కట్టారు? ఆయన ఏమో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందేమో, జగన్ గారు అక్కడ అధికారిక భవనం ఏర్పాటు చేసుకుంటారేమో అని కట్టుంటారేమో, మనకు తెలియదు అది. కానీ అదైతే మాత్రం ఋషికొండ కట్టడం అనేది అయితే వైసీపీ దగ్గర సమాధానం లేని ప్రశ్నే. ఇలా ఏమి చెప్పినా దానికి సమాధానం లేదు. సరే కట్టేశారు, అయిపోయింది, మీరు వాడుకోండి దాన్ని, మీరు దేనికో దానికి వాడుకోండి. ఏం వాడుకోవడం లేదు కదా. ఋషికొండను అలాగే పెట్టి ఇదిగో జగన్ వేస్ట్ చేశాడు అని చెప్తున్నారు. మీరు వాడుకోండి, ఎవరొద్దన్నారు? ప్రభుత్వ ధనమే కదా అది. ఆ పని చేయడం లేదు. ప్రైవేటు వైద్య కళాశాలలకి ఋషికొండకి సంబంధం లేదు అసలు. ఋషికొండలో ప్యాలెస్ కట్టిన విషయం ఇక్కడ మీరు అనంతపురంలో సంతకాల సేకరణ చేశారనుకోండి, వాళ్ళకి ఋషికొండ ప్యాలెస్ అనేది గుర్తు కూడా ఉండదు. వైజాగ్లో వాళ్ళు అడిగినారంటే ఏమో అర్థం ఉంది, కానీ
వేరే ఊర్లో ఎక్కడో చిత్తూరులో వాడు ఇంకెక్కడో ఉండేవాడు ఋషికొండ ప్యాలెస్ని ఎందుకు ప్రశ్నిస్తాడు? జనం సంతకం పెడితే పెడతారు, లేకపోతే లేదు. వైసీపీ అనుకుంటే 1 కోటి మంది సంతకాల సేకరణ అనేది, అసలు సంతకాల సేకరణ అనేది ఫస్ట్ పాయింట్. గవర్నర్ గారు 1 కోటి మందిని లెక్కలేస్తారా? ఎవరేస్తారు? ఒక బండలు తీసుకుపోయి ఇస్తారు. 1 కోటి సంతకాలు అంటే ఏమిటి? ఓ పెద్ద ఒక ట్రక్, ఒక ఆటోకి సరిపడా ఉంటుంది. అది దాన్ని తీసుకుపోయి ఇస్తే గవర్నర్ గారు పిఏలో అవునబ్బా 1 కోటి మంది ఉన్నారో లేదో అని లెక్కలు తీసి ఇక చూడండి ఇది ఫేకు, ఇది చూడండి ఇవి 2 సంతకాలు ఒకేలా ఉన్నాయి అని అంటారు ఎవరన్నా? ఇక్కడ ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? అది ఒక నిరసన అంతే, ఒక నిరసన అని చూపిస్తారు. ఏ కారణాల వలన సంతకాల సేకరణ ఇంకా పూర్తి కాలేదు మనకు తెలియదు, కానీ ప్రతిదాని మీద ఏదో ఒక ఆరోపణ చేయడమేనా? అసలు మామూలుగా ప్రజల సమస్యల మీద స్పష్టత ఉండే మీడియా ఏం చేయాలా? అయ్యా ఇది ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, పిల్లలకి వైద్యం సీట్లు వచ్చిన కళాశాలలను పోగొట్టొద్దండి. 5,000 కోట్లు అనేది ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. దీన్ని సులభంగా చేయగలిగిన పనిని మీరు ప్రైవేటీకరణ పేరుతో అన్యాయం చేయకండి పిల్లలకి అని చెప్పాలి. అది చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా కరెక్ట్ అంటా ఉంటే ఎట్లా? ఆయన ఏమి చేసినా కరెక్ట్ అనేది ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? మీరు పార్టీ పైన మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంటే కూడా ఉండొచ్చు, కానీ ప్రజలకు సంబంధించిన ఒక స్పష్టమైన లైన్ తీసుకోవాలి కదా, అది ఎందుకు తీసుకోరు? అవును, విద్య వైద్యము బేసిక్గా ఇవ్వాలి. అందులో వైద్యం విషయంలో ఎక్కడో చాలా ఫెయిల్యూర్ అవుతున్నట్లుగా కనబడుతుంది. అందులోకే ఈ మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు అంటే ఆరోగ్యశ్రీ విషయాలు ఇంకా మిగతావి గత ప్రభుత్వం మీద వాళ్ళు క్లియర్ చేయలేదు బ్యాలెన్స్లు అని వీళ్ళు ఆపేసి దాన్ని మేము చేసాము అని మొత్తానికైతే పేదలకి వైద్య సేవలు అందడంలో లేకపోతే వైద్యంకి సంబంధించిన చదువు అందడంలో రెండింటిలోనూ కూడా ఈ ప్రభుత్వంలోనే ప్రాబ్లం ఉంది అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేటీకరణ అంటే ఇష్టము. వాళ్ళకి వైద్య కళాశాలలు అప్పచెప్తే వాళ్ళు ఇంకో 30-35 ఏళ్ళు తర్వాత వచ్చే 35 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారో ఎవరు లేరో ఏమి నిబంధనలు ఉంటాయో మనకు తెలియదు. కానీ పేద పిల్లలకైతే వైద్యం చదువు అందకుండా చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కాలేజీలు దాన్ని మెయింటైన్ చేయలేమంటే చేయండి. ప్రభుత్వం ఉంది కదా, మీరు ఇన్ని పథకాలు 1,000 కోట్లు అంటున్నారు, మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయలేరా? మీకు ఎంత డబ్బు ఇప్పుడు అమరావతిలో ఐకానిక్ టవర్స్ అంటారు, 50,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తామంటారు, మళ్ళీ 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అది ఎప్పుడో అమరావతి విశ్వనగరంగా మారేదానికి ఇన్ని లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పటికిప్పుడు పేద పిల్లలకు వైద్యం అందేదానికి మీరు 5,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? అది కదా ఎవరైనా అడగాల్సిన క్వశ్చన్. 1 కోటి సంతకాలు ఎందుకు సేకరించలేదు అంటే ఎందుకో సేకరించలేదు, వాళ్ళ వల్ల కాలేదేమో, పోనీ కాలేదని కూడా అనుకుందాము. వాళ్ళు జెన్యూన్గా చేయాలనుకున్నారు కాబట్టి కాలేదని కూడా అనుకుందాం, మంచిదే కదా. జెన్యూన్గా చేయాలనుకున్నారు అనేది తెలుస్తూ ఉంది కదా. లేదు డూప్లికేట్గా చేయాలనుకుంటే 1 కోటి సంతకాల సేకరణ ఎంతసేపు పని? ఒక్కొక్కడు 100 సంతకాలు 1000 సంతకాలు పెట్టకూడదా? తెలుస్తుందా ఎవరికైనా ఇలా పెట్టవచ్చు ఇలా పెట్టకూడదని? జనం దగ్గర సంతకాలు సేకరణ అనేదాన్ని మీరు దానికి ఎలా నిరూపిస్తారు? జనం దగ్గర పోయారో పోలేదో అనే దాన్ని ఎలా నిరూపిస్తారు? నిరూపించలేరు కదా. అదొక నిరసన అంతే. రైట్, అది తప్ప కాదా అనేది ఆలోచించాలంటే వాళ్ళు ఇచ్చారా దాని గురించి. ఓకే అదేదో ప్రూవ్ చేయాలనుకుంటే అదేమో మిస్ అయిపోయింది అన్నట్లు. ఇది ఒక ప్రూవ్ చేసే దాంట్లో ఏం లేదు ఇందులో, జస్ట్ ఒక ఆలోచన అంతే, అది తప్ప కాదా అనేది మాత్రమే. రైట్ సార్, థ్యాంక్ యూ.